హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. ఈ రోజు నేను చెప్పబోయే కథ శివుని వరాహ రూపం. ఒకానొక సందర్భంలో శ్రీ రమణ భగవానులు శివపురాణంలో విష్ణువు వలె శివుడు కూడా వరాహ అవతారం ఎత్తినట్లు చెప్పబడింది అంటూ ఈ కథ చెప్పారు. ఇక కథలోకి వెళితే, మదురై సమీపంలో వైగా నది పశ్చిమ తీరాన గల క్షేత్రంలో దేవగురు తపస్సు చేయటం వల్ల ఆ క్షేత్రాధీశుడు గురునాథేశ్వరునిగా ప్రసిద్ధి చెందాడు. అక్కడ వేలాల కులానికి చెందిన సుక్కల సుక్కలై అనే దంపతులకు 12 మంది పుత్రులు కలిగారు. తల్లిదండ్రులు అతి గారభం చేయటంతో వారు పెడత్రోవలలో చెడ తిరిగి చదువు సంస్కారాలు లేని పామరులయ్యారు. కొంతకాలానికి తల్లిదండ్రులు కాలం తీరిపోగా వారు ఉన్న ఆస్తినంతా కర్పూర హారతి కావించారు. ఆ సుకల పుత్రులు ఆహారానికై అన్వేషిస్తూ ఒక అడవిని ప్రవేశించి అక్కడ మృగాలను వేటాడి తింటూ ఆటవికులయ్యారు. వారు ఒకనాడు ఇలా తిరుగుతూ తపస్సు చేస్తూ బ్రాహ్మీ నిష్టలో ఉన్న బృహస్పతిని చూశారు. సంస్కారహీనులైన వీళ్ళు అతనిని పలు విధాలుగా పరాభవించారు. కొంతసేపటికి దేవగురువు మేల్కొని వారితో, మీకు తల్లి తండ్రి గురువు దైవం వీరెవ్వరూ అక్కర్లేదు. దూషిత మనస్కులైన మీకు ఈ శ్రేష్ఠ మానవ శరీరాలు మాత్రం ఎందుకు? అందరూ ద్వేషించే దూషిత శరీరాలనే పొందండి. మీరంతా సూకర జన్మలెత్తి ఆకలి దప్పులతో కటకట పడండి అని తీవ్రంగా శపించాడు. వారికి కొంత తెలివి కలిగి వివేకవంతులై ఆయన పాదాలపై పడి శాప విముక్తిని వేడారు. మీనాక్షి వల్లభుడైన సుందరేశ్వరుని కరుణతో శాపం తొలగి మంత్రి పదవులను పొందుతారని సెలవిచ్చి తపోనిష్టలో మునిగిపోయాడు బృహస్పతి. సుకల పుత్రులు వెంటనే పంది పిల్లలుగా మారిపోయారు. విచక్షణారహితంగా సర్వభక్షణ చేస్తూ జీవించసాగారు. ఒకనాడు పాండ్య ప్రభువైన రాజరాజు వేటకై వచ్చి అడవి పందులను వేటాడసాగాడు. పందులన్నీ వెళ్లి తమ నాయకునికి మొరపెట్టుకోగా సూకర నాయకుడు తన పరివారంతో ప్రభువుని ఎదుర్కొన్నాడు. రాజరాజు వేసిన బాణాలకు ఆ పంది నాయకుడు లొంగిపోయేసరికి అతడు రోకలితో వాడి శిరస్సును మర్దించగా అతడు మరణించి వీర స్వర్గాన్ని పొందాడు. రాజరాజు రాజ్యానికి తిరిగి వెళ్లిపోయాడు. అయితే చరుచ్చర అనే ఆటవికుడు యుద్ధాన్ని కొనసాగించి సూకర నాయకురాలిని సేనను సంహరించాడు. అవన్నీ చనిపోగా ఒక పెద్ద గుట్టగా ఏర్పడి దానికి పందికొండ అనే పేరు కలిగి ఇప్పటికీ చరిత్ర చిహ్నంగా మిగిలింది. పందులైన సుకల పుత్రులు ప్రాణాలతో తప్పించుకొని తిండి తిప్పలు లేక కృషించిపోతూ కడు దీనులైపోయారు. రాతిలోని కప్పను గర్భస్థ శిశువును పోషించే సర్వేశ్వరునికి తెలియరానిది ఏమున్నది? వారి అవస్థకు మనసు కరగగా సుందరేశ్వరుడు తానే వరాహమాతగా మారి తన చనుబాలతో వాటి ఆకలి తీర్చాడు. శివజ్ఞాన క్షీరపానంతో కల్మషరహితులై తుచ్చ సూకర రూపాలను విడిచి మానవ దేహాలను పొందారు. అయితే తమ గత ప్రవర్తనను మర్చిపోకుండా ముఖంలో మాత్రం వరాహ లక్షణాలను మిగుల్చుకున్నారు. శివుడు వారితో, కొంతకాలం ఇక్కడే నిరీక్షించండి, మిమ్మల్ని ఈ రాజ్యానికి మంత్రులను చేస్తాను అంటూ అదృశ్యమయ్యాడు. శివుని ఔదార్యానికి పొంగిపోయారు ఆ సోదరులు. మీనాక్షీదేవి భర్తను, ఆ పందుల పైన మీ కరుణ, పైగా మీరు పందివేషం కడతారా అని అడిగింది. శివుడు నవ్వుతూ మృదు మధురంగా ఇలా సెలవిచ్చాడు, దేవి, నీకు తెలియదా? నాకు చేతన అచేతన అనే భేదమే లేదే. ఇక శ్రేష్టమైన చేతనా సహితములైనవి ఏ జాతివైతేనేం, అన్ని రూపాలు నాపైని తొడుగులే కదా. జీవులపై అనుగ్రహాన్ని వర్షించుటలో ఇప్పటి వరకు నాకు తృప్తి కలగలేదంటే నమ్ము, ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది అనగా మీనాక్షి మాత మగని కృప వైపుల్యానికి ఉబ్బి తబ్బిప్పయింది. శివుడు పాండ్యరాజు కలలో కనిపించి అడవిలోని 12 సోదరులను సమ్మాన పురస్కారంగా తీసుకొచ్చి మంత్రులను చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. రాజు ఆశ్చర్యంతో మేల్కొని తక్షణమే పరివారాన్ని పంపాడు. సోదరులను వేర్వేరు పల్లకిలలో సకల రాజ మర్యాదతో నగరానికి తీసుకువచ్చారు. చక్కటి ముహూర్తంలో వారు మంత్రి పదవులను అలంకరించారు. వయోవృద్ధులైన పూర్వ మంత్రులు వారికి తమ కుమార్తెలను ఇచ్చి వివాహం చేశారు. నూతన మంత్రివర్గం తాము శివానుగ్రహంతో సంపాదించిన అపార జ్ఞాన వైభవాన్ని దేశ క్షేమం కోసం వినియోగించారు. కాలాంతరంలో వారు కైలాసాన్ని పొంది శివగణాలై విలసిల్లారు.